హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పాలకూర పెసరపప్పు రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. పాలకూర కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. పెసరపప్పు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి నేను. ఫస్ట్ ఆనియన్స్ ఏమో పీల్ చేసి పెట్టుకున్నాను, పొట్టు తీసి పెట్టుకున్నాను. ఒక 2 పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పెసరపప్పుని వేయించుకోవాలండి. ఫస్ట్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. వేయించుకున్న తర్వాత ఉడికించుకోవాలండి. సపరేట్గా అంటే మీ ఇష్టం. నేను సపరేట్గా ఉడికించుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని ఈ 4 ఆనియన్స్, తుంచి పెట్టుకున్న 2 పెద్ద పచ్చిమిరపకాయలండి, కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. కొంచెం మగ్గిపోద్దండి. కొంచెం కలర్ మారేంత వరకు పెట్టుకోవాలి. ఆ వేడికి కూడా కొంచెం మగ్గిపోతుందండి. పక్కన పెట్టేసి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మిక్సీ జార్లోనే కాస్త పసుపు, కారం, ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు పెద్దవండి వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు, ఈ 3 వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉందండి. అందులో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఏమో గ్రైండ్ చేసుకున్నామండి. అది వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలండి. చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూర వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ని కూడా వాచ్ చేయండి. మా పెట్స్ది పెడతానండి షార్ట్స్లో. తర్వాత వచ్చేసి లాంగ్ వీడియోస్ వచ్చేసి క్రాఫ్ట్స్ ఎక్కువ ఉంటాయండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇది ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అండి. అంటే నేను 3 విజిల్స్ పెట్టుకున్నానండి. మీకు ఒకవేళ 2 విజిల్స్ సరిపోతే కనుక 2 విజిల్స్ పెట్టుకోండి. అంటే ఇంత మెత్తగా వద్దనుకుంటే కనుక మీరు ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు. బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులో కలిసిపోవాలి. ఆ ఉప్పు, కారం అంతా పెసరపప్పుకు పట్టాలన్నమాట. అలా కలుపుకొని ఇప్పుడు ఆ వాటర్, మిక్సీ జార్లో ఉన్న వాటర్ పోసుకోవాలండి. అంత మెత్తగా వద్దనుకుంటే మీరు 2 విజిల్స్లో తీసేయండి. కొంచెం కలిసిపోయేలాగా మనం లిడ్ పెట్టేసేయాలి. ఆ తర్వాత కాస్త ధనియాల పౌడర్ అండి. అంతే అండి. ధనియాల పౌడర్ వేసుకుని కలిపి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి అందులో కలిసిపోయేటట్టు కలుపుకొని లిడ్ పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పెసరపప్పు రెసిపీ రెడీ అవుతుందండి. పాలకూర హెల్తీ అండి, పెసరపప్పు హెల్తీ, ఈజీలీ డైజెస్టబుల్. సో హెల్తీ రెసిపీ రెడీ అయిందండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.